హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, మళ్ళీ పంజా విసురుతున్న కోవిడ్ అండి. సో అందరూ మాస్కులు ధరించాలని సూచన, స్ప్లిట్గా నామకరణం చేశారు. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో మళ్ళీ జడలు విప్పుతున్న కోవిడ్ అండి. మళ్ళీ మాస్క్ ధరించాలని సూచన ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. సో గత కొన్ని నెలలుగా మహమ్మారి శాంతించింది, తాజాగా మరోసారి విజృంభిస్తుందండి. సో రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల వ్యర్థ నీటిలో మహమ్మారి ఆనవాళ్ళను గుర్తించారు. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదిక వెల్లడించింది. దీనికి ఫ్లిర్ట్ అనే నామకరణం చేశారు. అమెరికా, సింగపూర్ సహా అనేక దేశాల్లో కొత్త వేరియంట్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అయితే వేగంగా పెరుగుతున్న ఇన్ఫెక్షన్ కారణంగా సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని మరోసారి విజ్ఞప్తి చేసింది. సిడిసి నివేదిక ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ 14 నుంచి 27 వరకు సో అమెరికాలోనే దాదాపు 20% కేసుల కేపీ అలాగే 2 సబ్ వేరియంట్ కారణంగా అయితే పేర్కొనడం జరిగిందండి. సో మరి అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి JN.1, KP.1, KP.2 ఉపకరణ వేరియంట్లు విస్తరిస్తున్నట్లుగా నివేదిక పేర్కొంది. ప్రస్తుతం సింగపూర్లో 3/2 కంటే ఎక్కువ కేసులు KP.1, KP.2 వేరియంట్ కేసులు ఉన్నాయి. ఈ వేరియంట్ ఒమిక్రాన్ పోలి ఉంటుంది, వేగంగా సోకుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. వ్యాక్సిన్ ద్వారా శరీరంలో ఉత్పత్తి అయిన యాంటీబాడీలను సైతం తప్పించుకుంటాయని తెలిపారు. సిడిసి డేటా ప్రకారం స్ప్లిట్ వేరియంట్ KG.1 అలాగే 1.1 KP.2 వేరియంట్లు ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. 2 వారాల వ్యవధిలో ఈ వైవిధ్య కారణంగా సంక్రమణ కేసుల్లో చాలా వేగంగా అయితే పెరుగుదల గమనించారు. సో అమెరికాలోని యేల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చెప్తున్నది ఏంటంటే, సో ఇది చాలా ఆందోళనకరమైన విషయము. సో చాలామంది లక్షణాలు కనిపించాయని అయితే నివేదికలో పేర్కొనడం జరిగిందండి. సో మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మళ్ళీ ఈ వేరియంట్ ద్వారా మహమ్మారి సోకే అవకాశం ఉన్నట్లు భారతదేశంలో కూడా ప్రతి ఒక్కరికి మాస్క్ ధరించాలని అయితే చెప్తూ ఉన్నారు. సో ఇంకా అఫీషియల్గా అయితే రావాల్సి ఉంది. సో మళ్ళీ పంజా విసురుతున్న మహమ్మారి